ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం 2025 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సెప్టెంబర్ 30వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అద్భుతమైన అవకాశాలతో చక్కగా ముందు చూపుతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని విషయాలలో కూడా మీదైన శైలిలో కొత్త కొత్త నిర్ణయాలతో ప్రతి పనిని కూడా ఎంతో తెలివిగా ముందుకు నడపడమే కాకుండా అన్నింట విజయాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఆర్థిక లావాదేవీలను కూడా ఎంతో తెలివితేటలతో జరపగలుగుతారండి. ముఖ్యంగా ఏవైతే వ్యవహారాలు ఉన్నాయో ఆర్థిక పరమైనవి, అంటే డబ్బుకు సంబంధించినవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఎంతో తెలివితేటలతో ముందు చూపుతో చక్కబెట్టుకోగలుగుతారండి. రెండు చేతుల సంపాదన కూడా ఉంటుంది. అయితే ఖర్చులు మాత్రం కాసింత ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటుందండి. ఖర్చులను నియంత్రించుకోవాల్సిన అవసరం అయితే ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో అటువంటి విధంగా మీ రోజునైతే ఎంతో చక్కగా ముందుకు నడిపించుకోగలుగుతారు. అన్ని వృత్తులలో ఉన్న వారికి కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుందండి. మీకు రావలసిన బకాయిలు కానీ మొండి బకాయిలు కానీ ఏవైనా ఉండిపోయినా వాటిని కూడా ఈరోజు మీరు వసూలు చేసుకునే అవకాశం అయితే మీకు లభిస్తుందండి. మీరు ఎవరికైనా ఏదైనా ఇవ్వాల్సినవి ఉన్నా కూడా ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాలన్నీ కూడా ఎంతో సునాయాసంగా జరుగుతాయండి. అన్ని విషయాలలోనూ కూడా ముందు చూపుతో ప్రతి నిర్ణయాన్ని తీసుకోవటం కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని కలిగిస్తుందండి. అంటే ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఈ రోజు విషయమే కాకుండా భవిష్యత్తులో ఏదైతే జరుగుతుందో దానిని కూడా ఆలోచించి మీరు నిర్ణయాలను తీసుకోవటం వల్ల చక్కగా మీ నిర్ణయాలన్నీ కూడా ముందు చూపుతో విజయాలతో చక్కగా మీకు మంచి ఫలితాలను అయితే ఇవ్వబోతున్నాయండి. ముఖ్యంగా బంధుమిత్రుల యొక్క కలయిక కూడా మీకు ఎంతో సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. మీ ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో కలిసి కొంత సమయాన్ని కూడా మీరు కేటాయించుకోగలుగుతారు. కొంతవరకు ముఖ్యమైన వ్యవహారాల నిమిత్తం దూర ప్రయాణాలను కూడా చేయవలసిన అవసరం అయితే ఉంటుందండి. అటువంటి విషయాలలో మీరు ప్రయాణపు జాగ్రత్తలను పాటించడం వల్ల చక్కగా మీ ప్రయాణం ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎంతో సునాయాసంగా కొనసాగించగలుగుతారు. వెళ్ళిన పనులన్నిటినీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారండి. అందరికీ మేలు చేసే విధంగా ప్రతి ఆలోచనతో మీరు ముందుకు వెళ్ళడం మీకు మరింత విజయాలను అయితే చేకూరుస్తుందండి. అంటే ఏ విషయంలోనైనా కూడా పక్కవారికి 10 మందికి ఉపయోగపడేలాంటి ఆలోచనలు ఉండటం, అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటూ అన్ని పనులను ముందుకు తీసుకువెళ్ళటం కూడా చక్కగా మీ చుట్టూ ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎంతో సంతోషంగా మీ పట్ల గౌరవప్రదమైన స్థానాన్ని మీరు పొందేలాగా ఈరోజు అయితే ఉండబోతుందండి. అంటే మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ కూడా ఇతరులకు సహాయపడాలి, అందరికీ మేలు జరగాలి అనే ఒక దృఢ సంకల్పం అయితే ఈరోజు ఉండబోతుందండి. కొత్త వ్యక్తులను కలుసుకోవటం కానీ కొత్త ప్రదేశాలకు వెళ్ళటం కానీ ఈరోజు మీరు చేయగలుగుతారండి. అంటే ఏదైనా వ్యవహారాల నిమిత్తం కానీ లేదా కుటుంబ సభ్యులతో కానీ ఇటువంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. అంతేకాకుండా ఏదైనా స్థిర చరాస్తులను కొనుగోలు చేయాలి లేదా భూములు కొనుగోలు చేయాలి, స్థలాలు కొనుగోలు చేయాలి అనే కోరికతో ఎవరైతే ఉన్నారో వారి కోరిక కూడా ఈరోజు తీరే అవకాశం అయితే ఉంటుందండి. అన్ని విషయాలలోనూ కూడా మీరు ముందు చూపుతో వ్యవహరించడం కూడా మీకు ఒక మెట్టు పైకి ఎదగడానికి అవకాశాన్ని అయితే ఇస్తుందండి. అందరినీ సంతోషపరిచే విధంగా మాట్లాడటం, అందరినీ మెప్పించే విధంగా చక్కగా అందరి మనసులను గెలుచుకునే విధంగా మీ వ్యవహార శైలి ఉండటం కూడా మీకు ఈరోజు అన్ని విషయాలలోనూ కూడా చక్కగా అందరి ఆశీస్సులు పొందటానికి, అన్ని విషయాలు ముందుకు విజయవంతంగా నడవడానికి అన్నింటా కూడా మీకు దోహదకారిగా ఉంటుందండి. మీ చుట్టూ ఎవరైతే మీ యొక్క సహాయం కోరి ఉన్నారో అటువంటి వ్యక్తులందరికీ కూడా చేతనైనంతలో, అంటే మీ స్తోమత ఎంత అయితే ఉంటుందో అంతలో మీరు వారందరికీ కూడా సహాయపడే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం కానీ లేదా మీకు ఇష్టమైన వ్యక్తులతో కొంత విరామ సమయాన్ని గడపడం కానీ మానసికంగా మరింతగా సంతోషాన్ని ఆనందాన్ని అయితే కలుగజేస్తుందండి. గతంలో ఏదైతే చికాకులను కానీ ఊడుదుడుకులను కానీ ఇట్లాంటివి ఏదైనా మానసిక పరమైన ఇబ్బందులను కానీ ఎదుర్కొన్నారో అటువంటి వాటన్నిటి నుంచి కూడా ఈరోజు చక్కగా బయటపడగలుగుతారు. మీదైన శైలిలో ఎంతో సంతోషంగా మీరు తెలివైన నిర్ణయాలతోనూ ఆహ్లాదకరమైన వాతావరణంలో మీ రోజునైతే ముందుకు నడిపిస్తూ చక్కగా సన్నిహితులతో స్నేహితులతో కలిసి సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక కుటుంబ వాతావరణం అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల నుంచి కూడా మీరు ఏ నిర్ణయం తీసుకున్నప్పటికీ కూడా ఆ నిర్ణయంలో
వారి యొక్క సహాయ సహకారాలను అందించడం కానీ, వారి సలహాలను అందించడం కానీ మీకు మరింతగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. ఏవైనా చిరుపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ కూడా అవి మిమ్మల్ని పెద్దగా బాధించవండి. అయితే దీర్ఘకాలికమైన అనారోగ్య సమస్యలతో ఎవరైతే ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారు మాత్రం కొంతవరకు జాగ్రత్తలను వహించడం, వైద్యుల యొక్క సలహాలను తీసుకోవడం వల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా మీ రోజును సంతోషంగా గడపగలుగుతారు. ప్రశాంతంగా రోజునైతే ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మీరు ఏ పని చేస్తున్నప్పటికీ కూడా ఆ పనిలో ఆ రోజుకి ఆ రోజే గెలుపును పొందడం, లేదా ఆ రోజు లావాదేవీలు జరుపుకోవడం ఇట్లాంటి విషయాల మీద కంటే మీరు భవిష్యత్తు మీద, అంటే ఈ పని ఈరోజు మొదలుపెట్టి చేయటం వలన భవిష్యత్తు మీద దీని ప్రభావం ఏ విధంగా ఉంటుంది, ఎలా తెలివైన నిర్ణయాలతో శాశ్వతంగా మీరు ప్రతి విషయంలోనూ కూడా విజయం పొందే విధంగా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచనతో చక్కగా నిర్ణయాలను తీసుకోగలుగుతారండి. అదేవిధంగా మీకు ప్రియమైన, మీకు ఇష్టమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు కూడా మీ నిర్ణయాలను అంగీకరించగలుగుతారు. అంటే మీకు వారు అన్ని విషయాలను కూడా వారి యొక్క మద్దతునిస్తారు, చేదోడు వాదోడుగా ఉంటారు. మీ నిర్ణయాలతో పాటు వారి నిర్ణయాలు కూడా పరస్పరం ఇద్దరివి కూడా ఏకీభవించడం జరుగుతుంది. అంటే మీరెలా ఆలోచిస్తారో వారు కూడా అలానే ఆలోచిస్తూ ఉంటారు. అంటే మీకు ప్రియమైన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీకు చక్కగా సహాయపడే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి ఆలోచనలు, మీ ఆలోచనలు ఒకే విధంగా ఉండటం ఈరోజు మరింతగా మీరు ప్రతి పనిలోనూ ముందుకు వెళ్ళే అవకాశాన్ని ఇస్తుందండి. సంతోషంగా మీ రోజును గడిపే అవకాశాన్ని కూడా ఇస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో విద్యార్థులు ఉన్నారో విద్యారంగంలో ఉన్నవారికి కూడా అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు మీ విద్య పట్ల మరింత శ్రద్ధాశక్తులను చూపించగలుగుతారు. ఏదైతే తరగతి గదిలో పరీక్షలో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షలకు కానీ, పోటీ పరీక్షలకు కానీ హాజరవుతున్నారో అటువంటి వాటన్నిటిలోనూ కూడా చక్కటి ఉత్తీర్ణత శాతాన్ని సంపాదించుకుని మీరు కోరుకున్న స్థానంలో సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడిదారులకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందండి. మీ పెట్టుబడి మరింతగా రాణిస్తుంది. పెట్టుబడిలో చక్కటి లావాదేవీలను జరపగలుగుతారు. మీదైన శైలిలో పెట్టుబడులను పెడుతూ మరింతగా కొత్త కొత్త ఆలోచనలతో ముందుకు వెళ్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా మీ పనిచేసే కార్యాలయంలో కాసింత పనిభారం, ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా మీ పనులన్నిటినీ కూడా ఎంతో బాధ్యతగా తెలివైన నిర్ణయాలతో చకచక ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. సకాలంలో అన్నింటినీ పూర్తి చేసుకోగలుగుతారు. మీరు కోరుకున్న విధంగా గౌరవప్రదమైన ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. మీ చుట్టూ ఎవరైతే ఉంటారో మీ సహ ఉద్యోగులు కానీ, తోటి ఉద్యోగులు ఎవరైతే ఉంటారో వారందరితోనూ కూడా స్నేహపూర్వకమైన వాతావరణంలో మీ రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే నిరుద్యోగ సమస్యతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని పొందే అవకాశం అయితే ఈరోజు లభిస్తుందండి. ఇక ఎవరైతే ప్రమోషన్ల కోసం కానీ, బదిలీల కోసం కానీ ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా మీరు కోరుకున్న స్థానాన్ని దక్కించుకునే అవకాశం కూడా మీకు లభిస్తుందండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసే వ్యక్తులు ఉన్నారో అటువంటి వారికి కూడా, చిరు వ్యాపార రంగంలో ఉన్న వారికి అందరికీ కూడా మీరు పోటీతత్వంతో వ్యాపారాన్ని మరింతగా తెలివైన నిర్ణయాలతో ముందుకు నడిపించుకోగలుగుతారండి. రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక విదేశీ వ్యాపార రంగంలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో మీరు కూడా వ్యాపారాన్ని మీరు తెలివైన నిర్ణయాలతో ముందు చూపుతో నడిపించుకోగలుగుతారు. భాగస్వాములతో కలిసి చర్చలు, సంప్రదింపులు జరుపుకోగలుగుతారండి. అన్ని విధాలుగా కూడా రోజు ముగిసే సమయానికి లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక వృత్తిరీత్యా ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్న వారికి కూడా మీ యొక్క మార్కెటింగ్ మెలకువలతో మీరు ఏదైతే స్థానాన్ని కోరుకుంటున్నారో అటువంటి గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో స్త్రీలు ఉన్నారో స్త్రీల వ్యవహారాన్ని పరిశీలించినట్లయితే స్త్రీలకు కూడా ఈరోజు అన్ని విధాలుగా అనుకూలమైన వాతావరణం ఉంటుందండి. అయితే పనులలో మాత్రం కాసింత పనిభారం అనిపించినప్పటికీ కూడా ఎక్కడా కూడా మీ బాధ్యతలను విస్మరించడం కానీ, వాయిదా వేసుకోవడం కానీ ఇట్లాంటివి లేకుండా అన్నిటినీ కూడా చకాచకా సకాలంలో మీరు ముందుకు తీసుకువెళ్ళి చక్కగా మీ విధులన్నింటినీ నిర్వర్తించుకోగలుగుతారండి. మీ శ్రేయోభిలాషులు కానీ, సన్నిహితులు కానీ ఎవరైతే ఉన్నారో వారితో కలిపి కాసింత సమయాన్ని కేటాయించుకోగలుగుతారు. వారి సలహాలను కానీ, వారి సహాయ సహకారాలను కానీ మీరు చేసే పనులలో పొందగలుగుతారు. అది కూడా మీకు మానసికంగా సంతోషాన్ని, ఆనందాన్ని కలుగజేస్తుందండి. ఇక ఎవరైతే వృత్తిరీత్యా ఉద్యోగం చేసే మహిళలు ఉన్నారో
ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా కార్యాలయంలో మీ పనులన్నిటిని కూడా యథావిధిగా సకాలంలో పూర్తి చేసుకుని గౌరవప్రదమైన ఆదాయాన్ని సంపాదించుకుని సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే మహిళలు ఉన్నారో, వృత్తిరీత్యా వ్యాపారం చేసే వారికి కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. వ్యాపారంలో చక్కటి పెట్టుబడులను పెట్టగలుగుతారు, చక్కటి లావాదేవీలను కూడా జరపగలుగుతారండి. మీదైన శైలిలో కొత్త నిర్ణయాలను కూడా తీసుకోగలుగుతారు. శ్రేయోభిలాషుల సలహాలను తీసుకుంటూ పోటీతత్వంతో వ్యాపారాన్ని నడిపిస్తూ లాభాలతో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ఈ రాశిలో భార్యాభర్తలు వైవాహిక బంధంలో ఉన్న వ్యక్తులు ఉన్నారో అటువంటి వారందరికీ కూడా చక్కగా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుందండి. మీరు ఎంత పని ఒత్తిడిలో ఉన్నప్పటికీ కూడా కాసింత ఏకాంత సమయాన్ని మీ భాగస్వామితో కలిసి గడపగలుగుతారు. చక్కగా మాట మంచి చేసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయాన్ని వారికి తెలియచేయగలుగుతారు. వారు కూడా అన్ని విషయాలలోనూ కూడా మీతో ఏకీభవిస్తూ మీకు మద్దతుగా ఉంటూ ఇద్దరి మాట ఒకటే ఎంతో సంతోషంగా రోజునైతే గడపగలుగుతారండి. ఇక ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా అన్ని విధాలుగా శుభ ఫలితాలు అయితే రానున్నాయండి. మీరు తీసుకునే కొత్త కొత్త నిర్ణయాలు మీ భవిష్యత్తుకు సంబంధించినవి ఉంటాయి. చక్కటి నిర్ణయాలతో మీరు మరింతగా ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే రాజకీయ వ్యవహారాలు చేసే వ్యక్తులు ఉన్నారో రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా మీరు కొత్త ప్రణాళికలను వేసుకోగలుగుతారు. 10 మందికి ఉపయోగపడేలాంటి నిర్ణయాలను తీసుకోగలుగుతారు. మీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఎంతో సునాయాసంగా అమలుపరుచుకుంటూ వెళ్తూ గౌరవప్రదమైన స్థానంలో రోజునైతే సంతోషంగా గడపగలుగుతారండి. ఇక ఎవరైతే స్థిర చరాస్తుల విషయాలతో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా మీకు అనుకూలమైన విధంగా ఏదైనా తీర్పులు రావటం కానీ లేదా మధ్యవర్తుల ద్వారా మీకు అనుకూలమైన నిర్ణయాలు తెలియటం కానీ లేదా ఏదైనా విషయాలలో మీకు అనుకూలమైన విధంగా మార్పులు జరగటం కానీ మీకు మరింతగా ఆనందాన్ని సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. మొత్తం మీద మీరు ఏదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు అనుకూలమైన ఫలితాలను పొందగలుగుతారండి. ఇంకా మెరుగైన ఫలితాలను శుభ ఫలితాలను పొందడం కోసం గోమాతకు పచ్చని ఆహారాన్ని వరిగడ్డిని కానీ తోటకూరని కానీ ఆహారంగా తినిపించటం వల్ల మీరేదైతే కోరుకుంటున్నారో అదే విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన ఫలితాలను శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.